హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్, ముఖ్యంగా బిట్ కాయిన్ క్రాష్ అవుతుంది. మొత్తం మార్కెట్ అంతా క్రాష్ అవుతుంది. ఎప్పుడైతే బిట్ కాయిన్ పడుతుందో మార్కెట్ అంతా డ్రాప్ అవుతుంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి. మొత్తం ఆల్ట్ కాయిన్స్ కంప్లీట్గా డౌన్ అవుతున్నాయి. ముఖ్యంగా బిట్ కాయిన్కి నేను చూసిన స్ట్రాంగ్ సపోర్టు డాలర్స్లో $40,600 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాను. కానీ అది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి $40,000 కిందకు వచ్చింది. ప్రస్తుతం 38,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా కిందకు వస్తుంది. దగ్గరగా 35,000 ఇంకా కిందకు వచ్చినా ఆశ్చర్యపడడానికి లేదు. మార్కెట్ పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు మీకు కొన్ని చార్ట్లు పెడతాను. బిట్ కాయిన్ చార్ట్ పెడతాను, చూడండి ఎట్లా డ్రాప్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఈ చార్ట్ చూస్తున్నారు కదా మీరు, ఇది బిట్ కాయిన్ చార్టు. ఈ బిట్ కాయిన్ చార్ట్లో హై 40,700 దగ్గరికి వచ్చింది, 24 అవర్స్ హై. లోకి వచ్చేటప్పటికి 38,500కి వచ్చింది. ఇది బిట్ కాయిన్ పరిస్థితి. ఇక్కడి నుంచి ఇంకా ఎంత డ్రాప్ అవుద్ది? ఒకవేళ 35,126 కానీ బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా $30,000 వస్తుంది. దీంతో మార్కెట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఎథీరియం చార్ట్ పెడుతున్నాను, చూడండి. ఎథీరియం చార్టు ఇట్లా డిప్ అయింది. ఇక్కడి నుంచి ఎక్కడ $2,400 పైన ఉన్నది. దగ్గరగా $200 డ్రాప్ అయ్యి $2,200 కిందకు వచ్చి ఆగి ఉంది. ప్రస్తుతం ఇంకా డౌన్ అవుద్ది. ఖచ్చితంగా $1,700, $1,650, $1,700 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు పెట్టబోయేది మన సొలానా చార్ట్ చూడండి ఎట్లా ఉందని. ఇవాళ 24 అవర్స్ హై చూస్తే దగ్గరగా $89-90 దగ్గర ఉన్నది. ప్రస్తుతం $10 కింద పడి $79 దగ్గర ఉందట ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇంకా కిందకు వస్తుంది. కిందకి ఎంత దూరం వస్తుందంటే దగ్గరగా 66 కానీ బ్రేక్ చేసిందంటే ఇంకా కిందకు వస్తుంది. ఇది సొలానా కాయిన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో చార్ట్ చూపిస్తాను మీకు. అది ఈటీసీ ఎథీరియం క్లాసిక్ 24 అవర్స్ డ్రాప్ $26 దగ్గర ట్రేడ్ అవుతుంది. $4 డ్రాప్ అయ్యి $22కి వచ్చింది. ఇంకా కిందకి వెళ్తుంది ఎథీరియం క్లాసిక్. అది కూడా వాచ్ చేసుకోండి. తర్వాత మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి మన షిబా కాయిన్ 24 అవర్స్ ఓపెనింగ్ చూస్తే 922 దగ్గర హై ఉండింది డాలర్స్లో. కిందకి డ్రాప్ అయింది 849 వరకు కిందకు వచ్చింది. దాని చార్ట్ చూడండి. ఇది కూడా ఇక్కడ పెడుతున్నాను చార్టు. ఇది మన షిబా కాయిన్ చార్టు. ఈ ప్రకారం కిందకి అన్ని కాయిన్స్ మొత్తం ఎంటైర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ మొత్తం డ్రాప్ అయింది, క్రాష్ అయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 2 ముఖ్య కారణాలు. ఒకటి, బిట్ కాయిన్ ETF వచ్చిన తర్వాత మార్కెట్ ఒక్క పైకి వెళ్ళింది. బిట్ కాయిన్ $49,000 వెళ్ళేటప్పటికి ఆల్ట్ కాయిన్స్ అన్ని మార్కెట్ అంతా బాగా పుంజుకుంది. సడన్గా అక్కడి నుంచి కొన్ని ఈ FTX అని ఒక ఎక్స్చేంజ్, కంప్లీట్ కొలాప్స్ అయిపోయిన ఎక్స్చేంజ్, వాళ్ళ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ అన్నీ కూడా డంప్ చేస్తున్నారు మార్కెట్లో. గబగబా సెల్ ఆఫ్ చేసుకున్నారు. చాలామంది ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, బాగా సెల్ ఆఫ్ చేసుకున్నారు, విపరీతంగా అమ్మకాలు జరిపేశారు. అది FTX ఎక్స్చేంజ్ వాళ్ళు విపరీతంగా చేస్తున్నారు. తర్వాత గ్రే స్కేల్ అని ఇంకోటి ఉంది, ఇంకో కంపెనీ. ఆ గ్రే స్కేల్ అనే కంపెనీ కూడా ఈ ETF వచ్చిన తర్వాత గబగబా అమ్మకాలు జరపడం మొదలుపెట్టారు. దాంతో డ్రాప్ అవడం మొదలుపెట్టింది. ఇది కాకుండా ఏప్రిల్లో మన బిట్ కాయిన్ హాల్వింగ్ ఉంది. ఈ హాల్వింగ్ గురించి అందరూ కూడా గబగబా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్లు బాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే హాల్వింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రేటు డ్రాప్ అవుద్ది, కిందకు పడుతుంది మార్కెట్ అని భయపడి అందరూ గబగబా అమ్మకాలు జరుపుకుంటున్నారు. ఈ ముఖ్య కారణాలు. ఇంకా
ఇప్పుడు మెయిన్గా నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ క్రాష్లో ఆల్ట్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు తొందరపడి అమ్మకాలు చేసుకోబాకండి. ఈ క్రాష్ని బయింగ్ ఆపర్చునిటీగా చూసుకోండి, మీరు కూడా చూసుకోండి. మార్కెట్ని బాగా స్టడీ చేసి చూసి మీకు ఈ క్రాష్ కిందకు వచ్చిన తర్వాత అంటే ఇది ఎలా బయింగ్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ బై చేసుకురావాలి. ఒక సపోజ్ సోలానానే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోలానా $70 దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక బై చేయండి, కొంచెం ఒక 20% బై చేయండి. ఇంకొంచెం కిందకు వచ్చింది అనుకోండి, $66 వచ్చింది అనుకోండి, ఇంకో 20% బై చేయండి. ఇంకా కిందకు వచ్చింది అనుకోండి, అట్లా స్టెప్ బై స్టెప్ బై చేయాలి ఈ మార్కెట్లో. అట్లా అయితేనే మీకు యావరేజ్గా రేట్ వర్కౌట్ అవుద్ది. ఒకేసారి గబగబా కొనబాకండి. అలాగే బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ ప్రస్తుతం $38,000 దగ్గర ఉంది. నేను అనుకోవటం ఇవాళ రాత్రి రేపు పొద్దున్నకి వచ్చేటప్పటికి దగ్గరగా $36,000 దగ్గరికి వచ్చేయచ్చు, ఖచ్చితంగా వస్తుంది. 35,126 కానీ కట్ చేసిందంటే ఖచ్చితంగా కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఇంకా కిందకి వెళ్తుంది. అలాగే సేమ్ ప్రాసెస్ బిట్ కాయిన్ కానీ ఏ కాయిన్ అయినా ఒకేసారి కొనకుండా 20% కొంచెంగా అక్యుములేట్ చేసుకోండి. ఇది ఈ క్రాష్ని అమ్ముకోవడానికి కాకుండా అక్యుములేట్ చేసుకోవడానికి, యావరేజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఏప్రిల్ వరకు మార్కెట్ ఇలాగే ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. ఏప్రిల్ వరకు బిట్ కాయిన్ హాల్వింగ్ వరకు మార్కెట్ ఇలాగే కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ వాలటైల్గా ఉంటుంది, పైకి వస్తుంది, కిందకు వస్తుంటుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా, ఇది ముఖ్యమైన కారణం. దీనికి బిట్ కాయిన్ బాగా ETF బాగా పాపులర్ అయింది. దగ్గరగా $1.7 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేశారు బిట్ కాయిన్ ETFలో. దాని తర్వాత మార్కెట్ క్యాప్, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $1.7 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు బిట్ కాయిన్ ETFలో. మన మార్కెట్ క్యాప్ చూస్తే 1.69 ట్రిలియన్ ఉన్న క్రిప్టో కరెన్సీ మార్కెట్ ప్రస్తుతం డ్రాప్ అయ్యి 1.2 దగ్గరికి వచ్చింది. 1.2 దగ్గర ఉంది, ఇంకా పడుతుంది. నేను అనుకోవటం 1 ట్రిలియన్ కిందకు వచ్చినా ఆశ్చర్యపడడం లేదు, కిందకు వస్తుంది. దీని ప్రకారం క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎక్కువగా. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడింగ్కి మంచి టైం ఇది, ట్రేడింగ్ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాలటైల్గా ఉంటుంది మార్కెట్ కనుక కొంచెం వాలటైలిటీలో తీసుకోవచ్చు. LTC ఒకటి చూసుకోండి, LTC ఒకటి లైట్ కాయిన్ ఒకటి మంచి డిప్లో ఉంది. తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ అది కూడా చూసుకోండి, అది మంచి డిప్లో దొరుకుద్ది. డిప్లో అది ప్రస్తుతం $220 దగ్గర ఉంది. అది $150-160 వస్తే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా పెరుగుద్ది బిట్ కాయిన్ క్యాష్ కాయిన్. మీరు కూడా దాని గురించి రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పే కాయిన్స్ అన్నీ మీరు సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కొనుక్కోండి. సోలానా నేను ఎప్పుడూ చెప్తుంటాను, సోలానా మటుకు ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కిందకు వస్తుంది. ఎందుకంటే సోలానా మొబైల్ వస్తుందని ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను. సోలానా మొబైల్ వస్తుంది, అది కూడా చూసుకోండి. ఇది కాకుండా బైనాన్స్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న చాలా కాయిన్స్, వాళ్ళు అక్యూములేట్ చేసిన చాలా కాయిన్స్ని బర్నింగ్ చేస్తున్నారు. అది ఒకటి గమనించుకోండి. BNB కాయిన్ కూడా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మార్కెట్ అంతా డ్రాప్ అవుతున్నప్పుడు పడుతుంది. వాళ్ళు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు బైనాన్స్ వాళ్ళు, ఇట్లా మేము చాలా కాయిన్స్ బర్న్ చేస్తామని చెప్పి. చూద్దాం ఏం బర్న్ చేస్తారు ఏంటనేది. షిబా అయితే ప్రస్తుతానికి ఇంక పెరగడానికి ఛాన్స్ లేదు, ఇంకొన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది షిబా పెరగడానికి. దగ్గరగా 4-5 నెలలు పడుతుంది మళ్ళీ పికప్ అవ్వడానికి. సో టోటల్ మార్కెట్ రివైవ్ అవ్వడానికి అట్లీస్ట్ ఏప్రిల్ అవుద్ది. కానీ ఈలోపు మీకు ప్రతి వారం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మార్కెట్ సిచ్యువేషను ఏంటి. కాకపోతే దీంట్లో గబగబా తొందరపడి అమ్మకాలు చేయబాకండి, ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీగా చూసుకుని కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.